హైదరాబాద్ అమీర్పేట్ హెల్త్ సెంటర్లో స్వస్థ్ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యం మహిళా క్లినిక్లు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా భగవాన్ విశ్వకర్మ, గాయత్రీమాత చిత్రపటాలకు మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్ష పాల్గొన్నారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ చీఫ్. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల దీనస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందజేస్తారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్కు తీసుకుని వస్తే ధరలు తగ్గుముఖం చూస్తూ ఉన్నాయి. రైతుల పరిస్థితిని తలుచుకుంటే కన్నీరు వచ్చే పరిస్థితి అయితే ఉంది. రైతులు మార్కెట్లో పంటను అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్నాం. ప్రభుత్వం స్పందించి మామూలుగా మనకి చింతా పండుగ చొప్పున మధ్యతరగతి ప్రకటిస్తున్నారు. అది ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత వారాల వారం ఉండాల్సి ఉల్లి లేకుండా ఖరీదారులు రావట్లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పంట సాగు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు? మామూలుగా పంట సాగు చేయడానికి మేము ఓని కార్తీ నుంచి అంటే నేను విత్తనాలు పోసుకొని మొదటి వారంలో నాటేసుకొని ఆ విధంగా సాగు చేస్తామని మాకు మాకు 120 రోజులు పంట కాలం. మరి నెక్స్ట్ ఇదే పంట వేస్తారా ఏదైనా మారుతారా? ఇదే పంట ఏ విధంగా వేస్తాయి? ఇప్పటికే ఉన్న సరుకులే పోవట్లేదు. దీన్ని మానుకోవాలనుకుంటున్నాను. గత సంవత్సరం ఎంత ఉండేది ఉల్లికి? గత సంవత్సరం వచ్చేసి క్వింటల్ వచ్చేసి 2000 దగ్గర నుంచి 2800, 3000 దాకా నడిచింది. మరి ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? ఎందుకంటే వర్షాలు ఎక్కువైనాయి, పంట ఎక్కువ వేసినారని చెప్తున్నారు జనరల్గా. దానా మీరు చెప్పండి, ఎంత సాగు చేశారు ఉల్లి? 5 ఎకరాలు సాగు చేసినాము ఉల్లిగడ్డ. దానికి 5 ఎకరాలకి దాదాపు ఒక 5-6 లక్షలు ఇప్పుడు పెట్టుబడి పెట్టినట్టు పెరిగి కలుపులు తీసి దాన్ని మొత్తం ఇప్పుడు మార్కెట్ పోసి సంచులు కూలోళ్ళు అంతా తీసుకొని రావాలంటే పెరకల్లా లేదా అనే ధైర్యమే లేకున్నది. అసలు మార్కెట్లో వచ్చి ధరలు విసారించుకుంటే ఇప్పుడు బీటు రాసే వాళ్ళు 100, 150 రాస్తున్నారు. గవర్నమెంట్ ఏమో అది రాస్తేనా దాని ప్రకారంగా గవర్నమెంట్ కట్టిస్తామని 1200 ధర అని ప్రకటించినాడు ఆయన. ఇంకా అది ఊరు రాయకపోయినా అనుకో, ఎవరు రాయకపోతే నీది మురుగని బాగలేదని దాన్ని పట్టించుకునడంలే. ఈ రకంగా దాన్ని వచ్చి 2-3 రోజులు వాగితే కూడా పలకరించే దిక్కులే. మేము తిండికి ఇప్పుడు ఏదో 500 ఉల్లిగడ్డ తీసుకుపోతున్నాం కదా, 500-600 డోర్లు పెట్టుకుని పోతే 3-4 రోజులు ఉండడంలో మాకు కూటి కూడా లేదు. దళాల కాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇవి 100-150కి మేము ఎంత కమిషన్ తీసుకున్నావా, మీకు ఎంత ఇవ్వాలా, మా అంగడికే తేవాకండి అని చెప్తున్నారు. మరి బహిరంగ మార్కెట్లో 15 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు.
ఇంకా సార్ ఇప్పుడు కూలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మేము ఇటు తీసుకుపోయిన బాడిగా మళ్ళీ తీసుకుపోయిన బాడిగా మేము కూర్చొని అమ్ముకొని ఆ వల్ల చేస్తున్నందుకు మాకు కనీసం ఒక 500 కూలి అన్నీ ఉండాలి కదని వాళ్ళు కూడా 20, 15, 100కి 5 కేజీలు అట్లా అమ్ముకుంటున్నారు సార్. సరే, ఈ పరిస్థితి వచ్చింది కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్దకు మీరు ఈ విషయాన్ని తీసుకుని పోయినారా? ఇంక ప్రజాయుద్ధం వల్ల చేసిన దానికే ఈ చంద్రబాబు 1200 కట్టిస్తా అని మాట్లాడినాడు. 1200 వస్తున్నాయి కట్టిస్తానంటే అది ఇప్పుడు ఇంతవరకు 10-15 దినాల మార్కెట్ జరగబట్టి ₹1 ఎవరికి నాకు పన్నేవే అని నీకెళ్ళా. వాళ్ళేమో గవర్నమెంట్ కట్టిస్తామన్నప్పటికీ 10 రోజులకి వస్తామని అన్నారు. ఏమొస్తావో ఏం పోతావో తెలియదు. వచ్చి నెలకి తిన్నామన్నా. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎంత ఖర్చు వచ్చింది? 1,30,000 పెట్టినాను. ఏం కోత పోయినా ఏం చేయాలి, మనసు పెట్టాను, నాటికి పెట్టాను, కడుపులు తీసినారు, అన్ని చేసినాను. ఈ మార్కెట్కి వచ్చి కనుక్కుందామని వస్తే ఇక్కడ అసలుకి విచిత్రంగా ఉంది. నేను దాన్ని చూసి నా కూలీలకి మళ్ళీ ఎదురు పడుతున్నాయి డబ్బులు. నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్కి ఒక టాబ్లెట్ కొట్టేసి ఇంకా వేరే వ్యవసాయం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకు అట్లా? ఏం చేస్తావు కూడా చేసుకుంటూ కూడా ఏం చేయాలని నువ్వు వాళ్ళకి ఇప్పుడు నువ్వు కోపిస్తే కూడా నాకు కనీసం అంటే మళ్ళీ 25,000, 30,000 పెనాల్టీ నాకు వస్తుంది. వీళ్ళకి చెడిపోవాలి, అలా చెడిపోవాలి కదా. అదే భూమి పాలు చేసేసి దాంట్లో పంచాలి. ఈ నరేంద్ర మోడీ ఎక్స్పోర్ట్ ఇస్తే ఇంకా వెళ్ళిపోతున్నాయి అక్కడ పై పని చేయడానికి లవడిపోయి. ఇదే ఎక్స్పోర్ట్ ఇస్తే సరుకు మొత్తం ఇతర దేశాలకు వెళ్తుంది. చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎలా? సరే, మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? చర్యలు తీసుకుంటున్నారు. 100 రూపాయలకు కానీ తీసుకుంటలేదు సార్, 50 రూపాయలకు కానీ తీసుకుంటారు. పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి 1,00,000. కూలీలు కానీ మందులు కానీ పెట్టుబడి పట్టింది సార్. ఏం చేస్తావు మళ్ళీ పోటీ ఇస్తే 60,000 అవుతుంది. ఏం చేయాలి? వచ్చేసి ఏం చేయాలా? 100 చేస్తే అయిపోతుంది. మరి ఇంకా నష్టం వాటిని కదా ఎట్లా? దానికి ఓటేసినాం కదా, వాళ్ళే ఓటేసినాం కదా వాళ్ళు. మళ్ళీ ఇదే ఉందే సాగు చేస్తారు. ఇదే ఉండే సాగు మాకు ఏది లేదు. ఏంది పండుతుంది, ఏంది రాదు, ఏంది పండగ మళ్ళీ పెడతావా? 1,00,000 పెట్టుబడి పెడతావా? ఏం లేదు సార్, మాకు ఏం లేదు, ఏం లేదు. ఇటా అంటే కొంపలు అమ్ముకుందాం. మనం ఓటేసినాం సార్, ఓటేసి గెలిపించినట్టు. ఇవైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేసినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించక పూర్తిగా దెబ్బతిన్నామంటున్నారు. ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో మధు, అజ్నోస్, కర్నూలు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. సమస్యలు ఎన్నున్నా, సంక్షోభాలు ఎన్ని వచ్చినా, దేశాధినేతల వ్యూహాలు, పొరుగు దేశాల సంబంధాలు, అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు, అరేబియా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అంతర్జాతీయ వార్తల సమాహారం వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 5:30
వెల్కమ్ బ్యాక్. వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సహా ఏపీ, ముంబైలోని ప్రధాన కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఐటీ చెల్లింపు విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ఈ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. లాభాలు వచ్చినా కూడా ఐటీ చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతో సోదాలు జరుపుతున్నారు. ఈ తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లు సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని కార్పొరేట్ కార్యాలయంలో ప్రాజెక్టు వర్క్కు సంబంధించి డైరెక్టర్లను విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వాసవి గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే ఐటీ పన్ను ఎగవేతలో ఒక వాసవి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్తిగా అవకతవకలకు పాల్పడిందని చెప్పి ఐటీ సంబంధించిన అధికారులు కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనము ఈ యొక్క మెయిన్ ఆఫీసు వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ యొక్క మెయిన్ ఆఫీస్ ఉంది. ఇందులోనే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. వాసవికి సంబంధించిన ఇదే కాకుండా ఇటు బాంబేతో పాటు ఇటు ఏపీలో కూడా దీనికి సంబంధించి యొక్క సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఐటీకి సంబంధించిన పన్ను విషయంలో పూర్తిగా జాప్యం జరిగింది. ఎందుకంటే కోట్లాది రూపాయల సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది, కానీ మాత్రము ఐటీ పన్ను చెల్లింపు విషయంలో పూర్తిగా జాప్యం జరిగిన నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి ఎన్ని కోట్ల టర్నోవర్ జరిగింది, దానికి సంబంధించి ఎంత ఐటీ పన్ను కట్టారో దాని బట్టి పూర్తిగా దీనికి సంబంధించి ఇటు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా వాసవి సంబంధించిన ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీతో పాటు ఇక్కడ వారి కొంతమంది డైరెక్టర్ ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో మాత్రం ప్రధానంగా ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, వాటిని ఎలా నివృత్తి చేస్తున్నారనే దానిపైన కూడా ఇటు ఐటీ సంబంధించిన అధికారులు పూర్తిగా దీనిపైన తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఈ యొక్క ఐటీ పన్ను ఎంత కట్టారు, దాని తర్వాత ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్ సంబంధించి ఏ విధంగా జరిగింది, ఆ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించిన నేపథ్యంలో ఐటీ పన్ను ఎంత కట్టారు, వీటన్నిటిని కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు ఈ యొక్క పరిశీలన కూడా చేస్తున్నారు. మరోవైపు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ వచ్చి అక్కడ అవకతవకలకు పాల్పడ్డారనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కొంత అనుమానంతో కూడా ఈ యొక్క ఐటీ అధికారులకు సంబంధించి సోదాలు నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఐటీ సోదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత అసలు ఎంత ఈ యొక్క ఐటీ పన్ను పూర్తిగా జాప్యం జరిగిందనే దానిపైన కూడా ఐటీ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో యొక్క ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలియగానే ఈ కస్టమర్లు కూడా కొంత భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవర్ టు స్టూడియో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట భద్రాచలం రోడ్లో రోడ్డుకు అడ్డంగా తాడు పట్టుకుని మరీ పండుగల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రోడ్లపై వెళుతున్న వాహనాలను ఆపి దసరా పండుగ, ముత్యాలమ్మ పండుగలకు డబ్బులు వసూలు చేస్తున్న మహిళలను పోలీసులు చెదరగొట్టారు. అశ్వారావుపేట నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 13 చోట్ల టోల్ గేట్ల మాదిరి వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సడన్ గా వాహనాల బ్రేకులు పడకపోతే యాక్సిడెంట్లు అవుతాయన్న భయాందోళనలు సైతం ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి వీళ్ళందరినీ చెదరగొట్టడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట భద్రాచలం రోడ్లో రోడ్డు గడ్డంగా తాడు పట్టుకుని మరీ పండుగల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏమిటి దందా? మహిళలు రోడ్ల గడ్డంగా నిలబడి పైసలు వసూలు చేయడం ఏంటి? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది దందా? నవీన్. రైట్ రమణ, రోడ్లపై దసరా మరియు ముత్యాలమ్మ పండుగలు అంటూ కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మహిళలను అయితే అశ్వారావుపేట పోలీసులు చెదరగొట్టిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నట్టుగా కూడా మనం చూడవచ్చు.
వివరాలు చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిధిలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఇటువంటి ఏదైతే దసరా పండుగ మరియు ముత్యాలమ్మ పండుగలు అంటూ కూడా బండ్లను ఆపుతూ మహిళలు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి 13 చోట్ల అయితే వీరు తాను అద్దం పెట్టి వాహనాల దగ్గర నుంచి అయితే డిమాండ్ గా డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు దృష్టికి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలందరినీ కూడా చెదరగొట్టారు. మరోసారి వీరిద్దరైతే మాత్రం వారిపై కేసులు పెరగడంతో కూడా ధృవించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే అనేక చోట్ల కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు హిజ్రాలు అంటే ఆపి వాహనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో తలనొప్పులుగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు మహిళలు కూడా ఇటు పండుగలు అంటూ ఇటు దసరా పండుగ కావచ్చు, లేకపోతే మరికొన్ని చోట్ల హోలీకి కావచ్చు, మరికొన్ని చోట్ల కొన్ని పండుగలకు ముత్యాలమ్మ పండుగ అంటూ ఊరు పండుగలు అంటూ కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుమారు అంటే 13 చోట్ల కూడా అంటే ఈ తాళ్లు పట్టుకొని మహిళలు అందరూ కూడా అక్కడ వచ్చే వాహనాలు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా డబ్బులు ఇస్తేనే వదులుతామంటూ ఇది పోలీసుల దృష్టికి వెళ్ళి దీంతో అక్కడ వాహనదారులు అందరూ కూడా ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఇటువంటి అంటే ఇది రోడ్లు అంటే కేవలం అశోకపేట రోడ్డు కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మాత్రం వాహనదారులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ. రైట్ నౌ విశాఖ సిఐ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Only two companies, BSNL international connectivity, BSNL domestic connectivity, both are public sector. Some of you may remember lightning call we used to get after 10 days. In 1889, I promised in my constituency electronic exchange. My opponents criticized me, how can you get electronic exchange? There are no phones here. Only 20-30 phones at the time in entire constituency. Again, when I spoke about cell phone, all politicians used to criticize me. There is no water, there is no power. Here is a man who is talking about cell phone, who wants cell phone. Can cell phone will give food or shelter? Like that they used to criticize me. And also I used to work with successive prime ministers to deregulate telecommunication sector. They didn't understand, they didn't do it. Ultimately, credit goes to Vajpayee ji. First time telecom sector was deregulated under his leadership. Not only the decision, so many infrastructure reforms he was implemented. Today, our people are talking about roads. At that time, no proper roads also. Then PPP model, Golden Quadrilateral Road has come. That is how we moved. Then even today, that is where I am demanding from you, myself and at that time the finance minister, the then finance minister, Jaswant Singh, we gave a report to Prime Minister. On the basis of that, deregulation has come. One information for this thing, nobody used to come for building infrastructure companies and telecommunication. First time I met Dhirubhai Ambani. I requested him. Then I explained the analogy. If you start this company, lot of future. Then he said, I'm only a refinery man. I don't know technology. But by hearing you, it seems lot of opportunities. Give me 4 days time. I will come back to you. I went to Davos, I returned back. Then he gave a call. Yes, I'm inspired. I'm prepared to spend $5 billion at that time. That was a big game changer.
That is where he started Reliance Infocom. But again, here I wanted to make it very clear, starting company is one, running company is one, that is where leadership. If all of us will analyze, for the last 11 years, Honorable Prime Minister, 11th largest economy. Today we are 3rd largest economy. Earlier I used to visit all over the world. People won't recognize Indians. Today I can say proudly, anywhere you go, Indians are all not only recognized, well respected. That is the scenario today. Even all these things, I had a good experience with Bill Gates also. He refused to meet me around 95, 96, 97. At that time only internet revolution has come. That was my admiration for him. I want to meet him. Through American ambassador, I gave a message. I'm prepared to come to Delhi. Give me some time. He said, I don't have any work with politicians. Then I told him, message, I'm having some work with you. Only 5-10 minutes you give me as a courtesy. With great difficulty, he gave me time. Then he spent with me 45 minutes. I prepared vision document at the time. Now CEOs, it is very common. PowerPoint presentations. Now I stopped PowerPoint presentations. I gave PowerPoint presentation at that time. Today, automatic PowerPoint presentations also we are preparing now. Even my government, I am preparing data lake, everything. I asked my people today, yesterday collectors conference, no senior officer should ask report from junior officers. All information is with you. You want any information, you can go online. There is a real-time governance. You don't know how to operate, they will guide you. That stage we have reached today. After seeing my PowerPoint presentation at that time, he was totally impressed. Then he told me, I'm totally convinced India is one country, you are having very good strength. I told only one thing on that day, even today I stand by that. India is very strong in information technology. Reasons are, one is we are very strong in mathematics. Zero is invented by us. Second, British people has taken everything, but they left English to us. That is a very good opportunity for all of us. Even China had a problem. Even my own Kohinoor diamond, they have taken from here. Recently, I want to visit England and also museum. Then they used to refuse because I make claim Kohinoor diamond again. These are all various things we have faced now. So, by starting Hyderabad, I am very happy. Deloitte, not only Deloitte, all companies. I started at that time iTech City with IT promotion. One public policy promoting IT. From the beginning, I used to say, today I am very happy by seeing all of you. Earlier, we used to do only job work. I used to, even English pronunciation, we were unable to do properly at that time. I used to bring from London English coaching teachers. We used to have classes. Always I used to do at that time, very early stage. From America, doctors, everybody used to work. Time zone, they will send all details to us. We will computerize. Next day morning, we used to use all the data for action program. That was the job work we used to do.
we used to get only peanuts. Never we have gone for products. I used to go on telling. At one stage, I used to inspire people, don't be a job seekers, try to become job providers. Today, I can say very proudly all over the world, any country you can go, Indians are earning highest per capita income, even in America or in Australia or Africa. That is possible only because of knowledge economy. By seeing all these things, now GCC has come. I don't have any doubt about it. GCC, India will lead, not only lead, will dominate. I can say proudly one day, even now, around, I don't know the figures, you have to give me figures, but most of the work on GCC are being done from India, if I am right. Because every 4 IT professionals, one is Indian. Among Indians, out of 4, one is from Telugu community. That is our strength from the beginning. So with all these things, we are having very ambitious plan. Banerjee knows me, even CAA knows me. Wealth creation, we need good public policies. Government of India is very keen to make India number 1. There is no compromise, provided all of us will work together. Next year, under Honorable Prime Minister leadership, our Finance Minister is going to announce third largest economy, that is 27 or 28. After that second largest economy, it will take some time, another 10 years. That is where Ernst & Young is predicting. Then 2047, that is my ambition, I am very clear, will become number 1. There are some reasons for this justification. One is first mover advantage in reforms, that is 91 late. First mover advantage in technology 95. Demographic advantage for India, whereas all countries are going to face aging problem. And also right leadership, very strong leadership as on today. That is the biggest advantage for India. So all of us can plan. My aim is by 2047, $2.4 trillion economy. Andhra Pradesh is having, as our friend has rightly told, Hyderabad, you know at that time how it was. రైట్ నౌ సిఐఏ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.